పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మాట్లాడుతూ భీమవరం మండలం తాడేరు గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కొత్తపల్లి అనంతవాణి హత్య కేసును ఛేదించినట్లు, హత్య చేసిన కొర్రపాడు గ్రామానికి చెందిన తాడేపల్లి శ్యాంబాంబును దర్యాప్తులో గుర్తించామన్నారు. వీరి ఇరువురు కొంతకాలంగా పరిచయం ఏర్పడి తర్వాత నిందితుడికి పెళ్లి అయ్యి 3 పిల్లలు ఉన్నారు అని తెలిసిన తర్వాత కోపం పెంచుకొని మృతురాలు తల్లిదండ్రులతో ఉంటున్న ఇంటికి అర్ధరాత్రి 12:30 వచ్చి విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి గోడ దూకి పరారయ్యారన్నారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తులో అతనిని అరెస్ట్ చేసి కేసు పెట్టడం జరిగిందని, పూర్తి విచారణ నిమిత్తం రిమాండ్కి తరలించామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తేదీ ఆదివారం రోజు అర్ధరాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ 12:30 ఆ టైంకి కొత్తపల్లి అనంతలక్ష్మి అనే అమ్మాయి, అనంతవాణి అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ తాడేరులో ఇంట్లో ఉంటుండగా ఇతను శ్యాంబాబు అనే అతను వాళ్ళ ఇంటి కాంపౌండ్ గేటు దూకి ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో ఘర్షణ పడి ఆ అమ్మాయిని తనతో మాట్లాడమని, తను అవాయిడ్ చేస్తుందని గొడవపడి నేను నిన్ను పెళ్లి చేసుకోనని ఆ అమ్మాయి రిజెక్ట్ చేసినందుకు ఆ అమ్మాయి మీద కక్ష కట్టి ఆ అమ్మాయిని దారుణంగా కత్తితో 3 చోట్ల వల్నరబుల్ పార్ట్స్లో ఆ అమ్మాయిని గాయపరిచి అక్కడ నుంచి పారిపోయాడు. తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదరు, వాళ్ళ రిలేటివ్స్ వెంటనే 108 అంబులెన్స్ ఫోన్ చేసి వర్మ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పారు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో బాడీని పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ఫాదరు. ఇంక్వెస్ట్ హోల్డ్ చేయడం జరిగింది. అది కేసు తాలూకు వివరాలు. ఈరోజు అదే కేసులో శ్యాంబాబు అనే అతను పారిపోయిన వ్యక్తి ఈరోజు మార్నింగ్ మాకు 8:10కి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయించినప్పుడు అతని కన్ఫెషన్ మేరకు అతను ఆ రోజు ఆ అమ్మాయిని పొడిచేటువంటి కత్తి, బ్లడ్ స్టెయిన్స్ ఉన్న కత్తి, తర్వాత ఆయన అప్పుడు వేసుకున్న డ్రెస్, షర్టు, ప్యాంట్ అవి కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నవి వాళ్ళ ఊర్లో కొరపాడులో వాడి ఇంట్లో ఆటోలో పెట్టేశానని చెప్పేసి ఆయన కన్ఫెస్ చేయడము, తీసుకెళ్తే చూపిస్తానని చెప్పగా మళ్ళీ మేము మీడియేటర్ సమక్షంలో వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కత్తి, తర్వాత అతను వేసుకున్నప్పుడు హత్య చేసినప్పుడు ఆయన వాడినటువంటి దుస్తులు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. వాటిని సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చి దాన్ని ఎగ్జామిన్ చేశారు. ఎందుకంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం మేము ఎప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాము. కొన్ని నేకెడ్ అయితే మాకు కనిపించినవి ఏమైనా ఉంటే వాళ్ళు దాన్ని సీజ్ చేస్తారు. సో వాళ్ళ సహకారంతో, అట్లాగే మా రూరల్ సిఏ గారు, తర్వాత పాలకోడేరు ఎస్ఐ గారు రవివర్మ, వీళ్ళందరి టీము యాక్టివ్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అతన్ని వేరే బోర్డ్స్ గురించి తెలుసుకుంటూ ఉంటే ఈరోజు మార్నింగ్ మాకైనా 8:10కు మాకు దొరికారు. ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన హత్య చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాడినటువంటి ఆటో, తర్వాత ఆటో అక్కడ పెట్టేసి దాంట్లో ఆయన అప్పుడు వేసుకున్నటువంటి దుస్తులు, తర్వాత కత్తి, వాటితో పాటు దాన్ని సీజ్ చేయడం. అలాగే ఇప్పుడు పారిపోతుండగా మళ్ళీ ఆయన 2 వీలర్ ఒకటి యూజ్ చేశాడు. ఆ 2 వీలర్ కూడా మొత్తం అంటే ఒక ఆటో, 2 వీలరు, కత్తి, షర్టు, ప్యాంటు ఇవన్నీ కూడా ఆ కేసుకు సంబంధించిన ప్రాపర్టీగా సీజ్ చేసి ఇప్పుడు ఆయన కోర్టులో హాజరు పెట్టబోతున్నాం. అనంతవాణి నిందితుడికా? ఓకే, శ్యాంబాబుకు మ్యారేజ్ అయింది, అతనికి పిల్లలు ఉన్నారు. ఆ విషయం ఈ అమ్మాయికి తెలిసిన తర్వాత అతన్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే ఆమె అవాయిడ్ చేస్తుందో ఇతను ఆమెతో ఘర్షణ పడి ఆ రోజు ఇంటి దగ్గర ఆ గొడవ కూడా కారణం అదే. నీకు పెళ్ళి అయిందనే విషయం నాకు చెప్పుకున్నందుకు నేను పెళ్లి చేసుకున్నాను ఈ అమ్మాయి చెప్పడం, ఆర్గ్యుమెంట్ అవడం. అప్పుడు వాళ్ళ తండ్రి సమక్షంలోనే ఆ పాపను దాడి చేసి అతను పొడిచి ఇంట్లోంచి పారిపోవడం జరిగింది. అందుకే ఆ అమ్మాయి ఆయన చేతిలో హత్య గావించబడింది. గతంలో ఒక 2 కేసులు ఉన్నాయి. గతంలో 2 కేసులు ఉన్నాయి. T24 కేసు ఒకటి, తర్వాత ఇంకొక కేసులో అతను ఒక కేసు కొట్టేశారు, ఒక కేసులో అతను శిక్ష పడింది. సో ఇతను అది గతంలో కూడా 2010లో రూరల్ పోలీస్ స్టేషన్లో ఒకటి, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒకటి 2 కేసులు ఉన్నాయి. సో అతను ఆటో డ్రైవరు బేసికలీ. సో అతనికి పెళ్ళయి 3 అమ్మాయిలు ఉన్నారు. అతనికి ఆయన భార్యకు మధ్యన
పొసగక ఆవిడ వెళ్ళి కువైట్లో ఉంటుంది. సో పిల్లలు ఇక్కడ ఆకివీడి ఏరియాలో పిల్లలు ఉంటారు. వాళ్ళని ఎవరిని ఈయన పట్టించుకోడు. ఇతను ఒకడే పొరపాటులో ఉంటాడు. సో ఈ అమ్మాయిని ఈ విషయాలన్నీ చెప్పకుండా దాచినందుకు ఈ అమ్మాయితో అతను ఇంటిమసీ పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన తర్వాత ఆ అమ్మాయికి విషయాలన్నీ తెలిస్తే ఎప్పుడైతే అవాయిడ్ చేస్తే ఈ ఘర్షణ జరిగి ఆ రోజు ఘర్షణలో ఆ అమ్మాయిని హత్య చేసి పారిపోవడం జరిగింది.